ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీ వేముల మండలం వేముల కొత్తపల్లి విలేజ్ లాస్ట్ నైట్ అరౌండ్ 10:30 to 11 మధ్య కాలంలో ఒక వై నరసింహులు ఆయన విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే మనకు పల్లె భాషలో అయితే తోటి అతను వాళ్ళ భార్య శుభలక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు. ఆ వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక 3 కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళు వేరే హౌస్ కొద్ది దూరంలో వాళ్ళు పడుకుంటారు. వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక 20 అడుగుల దూరంలో పడుకుంటుంది. బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు కొట్టమన్నమాట. అది అక్కడి నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర జిలిటన్ స్టిక్స్తో అమర్చబడినటువంటి డెటోనేటర్ను పేల్చడం జరిగింది. పర్యవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ గాయాలైనాయి. వాళ్ళిద్దరికి తరలిస్తూ ఉంటే ఎన్ రూట్ ఎవరైతే నర్సింహులు విఆర్ఏ ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. అతనికి మన వేంపల్లి మార్చ్ రూమ్లో తరలించినాము. వైఫ్ శుభలక్ష్మమ్మకు కొద్దిగా అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైట్. ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు దర్యాప్తు చెప్పిన తర్వాత పూర్వపరాలు చెప్తాను. మోటివ్ ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ కాలేదు, క్లియర్గా చెప్తాను. బట్ ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది. అన్ని కోణాల్లో విచారణ చేసి ఆలోచన చేసి మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ను ఐడెంటిఫై చేస్తాం. అదే రకంగా ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, జిలిటన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ బ్యాటరీ కూడా ముఖ్యమే. అవి ఎక్కడి నుంచి వచ్చినాయనేదంతా ఆ కోణంలో విచారిస్తున్నాము. ఈరోజు ఈవినింగ్ అంతా ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. అది వేస్తానే అది పేల్స్తా లేయాలని చూసినాడంట. ఆయన వైరు వేసినాడు, అది పడతానే శబ్దం వచ్చి లేచినాడంట. లేయాలని చూసే కొద్ది పేల్చినాడు. పేలుస్తానే ఇంకా పైన చూస్తున్నాడంట ఆయన ఏందో అని. పైన చూసి అక్కడ ఇక్కడ దిక్కులు చూసినాడంట. పిల్ల ఆడికి పోయినాడు. మాయగో పండుకున్న మంచం కాడికి పోయి ఒరే వాడేరా చేసిందంట, బావుగాడేరా అన్నాడంట పిల్లలతో. ఆ మాట అన్నాడంటే మంచంలో పడిపోయినాడు పెద్ద కొడుకుతో. బావుగాడేరా ఇదంతా చేసింది బావుగాడరా అన్నాడంట. రండి పండుగ